ఒక 1000 మైళ్ళ ప్రయాణం చేయాలనుకోండి. మొదట ఒక అడుగుతోటే మొదలవుతుంది. చివర గూడా ఒక అడుగుతోటే ఎండ్ అవుతుంది. అవునా? ఎందుకు అంటే మనం ఏదన్నా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఒక ఒక ప్రొఫెషన్‌లో, ఒక విద్యలో నైపుణ్యత సాధించాలి అంటే, మనకి ఆ విద్యని నేర్పే గురువుని ముందు నమ్మాలి. అంటే జ్ఞానం సంపాదించుకుంటున్నాం అక్కడి నుంచి మనం. జ్ఞానం సంపాదించాలంటే ఏముండాలి? ముందు మనలో ఉండే అజ్ఞానాన్ని వదిలేయాలి. అంతేగాని నాకు తెలీదు, నాకిది రావడం లేదు, నాకు చేత కాలేదు అన్నది గురువు దగ్గర అంగీకరించకపోతే ఏమవుతుంది? అఫ్‌కోర్స్ మనం చెప్పినా చెప్పకపోయినా గురువుకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ అనుభవం అలాంటిది. మనం ఎప్పుడు మన జ్ఞానాన్నే ప్రదర్శిస్తూ ఉంటే, మన అజ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాము? మనకి తెలియని దాన్ని, మనకి చేతకాని దాన్ని మనమే అంగీకరించకపోతే అభివృద్ధి ఎలా సాధించగలుగుతాము? ప్రపంచంలో ఎవ్వరికీ పూర్తి జ్ఞానం ఏ ఒక్క సబ్జెక్ట్‌లోనూ పూర్తి జ్ఞానం అనేది ఎప్పటికీ రాదు. నేర్చుకుంటున్న కొలది ఇంకా పెంచుకోవడం మాత్రమే వాళ్ళు చేయగలిగేది. కారణం ఏంటంటే ఒక జీవిత కాలం సరిపోదు. ఈ విద్యని అభ్యసించడానికి ఒక జీవిత కాలం సరిపోదు.